కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశాల్లో మొదటిది తిరుమల ప్రక్షాళన. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఈ మేరకు సంకేతాలు కూడా ఇచ్చేశారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కంటే దూకుడు మీదుంది జన సైన్యం. ముఖ్యంగా స్వామీజీల పేరుతో ఇక్కడ జరుగుతున్న అక్రమాల్ని, ముఠాల నిలయంగా మారిన మఠాల్ని జల్లెడపడుతోంది. తిరుమల మఠాల కేంద్రంగా వైసీపీ దోపిడీకి పాల్పడుతోందని గతంలోనే వాదిస్తూ వచ్చింది జనసేన. ఇప్పుడు పవర్లోకి రాగానే చేతలకు దిగింది. తిరుమల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా తాజా అడుగు మఠా మేస్త్రీల ఏరివేత. తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్షాళన. కానీ కావలసిన మార్పు ఇది కాదు, ఇంతకు మించి సమూల మార్పు కమింగ్ సూన్ అంటూ మరోవైపు నుంచి సాలిడ్ హింట్ ఇస్తోంది భాగస్వామ్య పార్టీ జనసేన. తిరుమలలో మఠాలన్నీ ముఠాల నిలయాలుగా మారిపోయాయని, మఠాల కేంద్రంగా వైసీపీ దోపిడీకి పాల్పడిందని ఆరోపిస్తూ సాక్ష్యాధారాలతో సహా సిద్ధమవుతోంది జనసేన. పార్టీ నేతలతో కలిసి తిరుమల గిరులపై ఏర్పాటైన ముఠాల్ని పరిశీలించిన జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన విషయాల్ని వెల్లడించారు. తిరుమలలో మఠాల నిర్మాణం అనేది ఒక పెద్ద స్కామ్ అనేది ఆయన మాట. తిరుమలలో మఠాల పేరుతో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, గత ప్రభుత్వమే ఈ మోసాలకు కాపు కాచిందని ఆరోపించారు కిరణ్ రాయల్. బంధువులు వచ్చారు, ఏంటి పరిస్థితి కొండపంటే సార్ మనకు తెలిసిన మఠం ఉంది, పోతారా చెప్తా అంటాడు. పద్మావతిలో బ్రోకర్ పెట్టి వ్యాపారం చేస్తాం వీళ్ళు. ఇవన్నీ కూడా పెద్ద కథ, నెట్లో జరుగుతుంది వాస్తవం. మీకు అందరూ కూడా తెలుసు, తిరుపతి ప్రతి ఒక్కడికి తెలుసు, ప్రతి భక్తుడు తెలుసు ఈ రాష్ట్రంలో. ఇవన్నీ కూడా ఆపేద్దాం, తిరుమలని పరిశుభ్రంగా శుభ్రతగా పెడదాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గత 5 సంవత్సరాల్లో ధర్మానుడితో సహా ఎవరైతే కింద స్థాయిలో సూపరింటెండెంట్లు, ఏఈఓలు, డిప్టీఓలు ఎవరైతే పనిచేసినారో ప్రతి ఒక్కరు అవినీతి చిట్టా బయట తీస్తాం. అదే పనిలో ఉన్నాం. తిరుమలలో జరుగుతున్న దోపిడీ కార్యక్రమాలని అరికట్టకపోతే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు కిరణ్ రాయల్. పీఠాధిపతులకు టీటీడీ కేటాయించిన మఠాలు వైసీపీ నేతల ఆధ్వర్యంలో నడుస్తున్నాయని చెబుతూ వ్యాసరాజ మఠాన్ని ఎగ్జాంపుల్ గా చూపించారు. అంత స్టార్ హోటల్, ఒక్కొక్క రూము ఒక్కొక్క రోజుకి శనివారం, ఆదివారం, శుక్రవారం ఈ 3 రోజుల్లో ఒక్కొక్క రూమ్ 5,000 నుంచి 6,000 అంట. ఒక్కొక్క రూమ్ మఠాలు పరపతి బట్టి, ఒక మఠం అయితే 6,000, ఒక మఠం అయితే 3,000, ఒక మఠం అయితే 4,000. మళ్ళీ ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఎక్కువ జనం వచ్చారంటే సిండికేట్, అందరూ ఒకే రేటు పెట్టుకోవాలని. ఇవన్నీ కూడా ఒకరిద్దరి చేతుల్లోనే ఉంది తిరుమల. ఈ మఠాలన్నీ కూడా ఒకరిద్దరి చేతుల్లోనే ఉంది. స్వరూపానంద స్వామి రూల్స్ ని అతిక్రమించి స్టార్ హోటల్ ని తలపించేలా కొండపై అక్రమ కట్టడాలు కట్టడమేంటి అని నిలదీస్తోంది జనసేన. నిబంధనల్ని యథేచ్ఛగా అతిక్రమించినా గతంలో టీటీడీ పట్టించుకోలేదన్నది ఆయన విమర్శ. కొండపై అక్రమ నిర్మాణాలు కూల్చివేయాల్సింది, అవసరమైతే డిప్యూటీ సీఎంని కలిసి పరిస్థితిని వివరిస్తామని పట్టుదల మీదుంది తిరుపతి జనసేన. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తిరుమల పూర్తిగా ప్రక్షాళన చేశారని ఆలోచన వచ్చినప్పుడు ఈ మఠాల నుంచి మొదలెట్టాలి. ఎందుకంటే పెద్ద స్కామ్. ఎంతసేపు అందరూ టికెట్లు, రూమ్లు అవే చూస్తారు, కాదు, ఇది పెద్ద స్కామ్. నెలకి గత అధికార పార్టీకి 75 నుంచి 80 లక్షలు వెళ్తుంది ఇంటికి. 75 నుంచి 80 లక్షలు మఠాల ద్వారా వసూలు చేసి ఇద్దరు వ్యక్తులు, తిరుమలలో ఉన్న ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు 75 నుంచి 80 లక్షలు స్థానికంగా ఉన్న నాయకులకి, తిరుమలలో పోలీస్ అధికారులకి, టీటీడీ అధికారులకి ఇస్తున్నారట గత 4 సంవత్సరాలుగా. అంటే దాదాపు 25-30 కోట్ల డబ్బు. టీటీడీ అనుమతితో తిరుమలలో 33 వరకు మఠాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వ్యాసరాయుల హయాంలో 15వ శతాబ్దంలో వ్యాసరాజ మఠం ఏర్పడింది. కొండ మీద వసతి సౌకర్యం లేని రోజుల్లో భక్తులకు, మఠాధిపతులు, పీఠాధిపతులకు ఈ మఠాలు ఉపయోగపడేవి. 2004 వరకు తిరుమలలో 18 మఠాలు ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 33కు చేరుకుంది. అవసరాలకు తగ్గట్టు మరమ్మతులు చేస్తుండటంతో ఆ మఠాలు కాస్త అత్యాధునిక సౌకర్యాలతో మోడ్రన్ గా మారిపోతున్నాయి. దీంతో తిరుమల మఠాల నిర్వహణపై విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే విశాఖ శారదాపీఠం నిర్మాణ పనులు తెరమీదకొచ్చాయి. తిరుమలలో ఉన్న విశాఖ శారదాపీఠానికి చెందిన 6 అంతస్తుల మఠం విస్తరణ పనులపై వివాదం నెలకొంది. తిరుమలలో మఠాల నిర్వహణ తీరును తప్పుపడుతూ జనసేన ప్రత్యక్ష పోరాటానికి దిగింది. కొందరు స్వామీజీలు కూడా తిరుమలలో జరుగుతున్న శారదాపీఠం మఠం విస్తరణ పనుల్ని తప్పుపడుతున్నారు. గోగర్భం డ్యాం వద్ద ఉన్న విశాఖ శారదాపీఠానికి చెందిన మఠం అక్రమ నిర్మాణాల్ని తక్షణమే కూల్చేయాలంటూ కొన్ని హిందూ సంస్థలతో కలిసి ఆందోళనకు దిగారు. రేపు మరి ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ రోజు ఇక్కడ ఉండే భక్తులకు ఏదైనా కష్టం వచ్చి చనిపోతే ఎవరి బాధ్యత? విశాఖ శారదాపీఠాధిపతి వహిస్తాడా, లేకపోతే టీటీడీ వాళ్ళు వహిస్తారా?
ఈ మచ్చ అనేది వెంకటేశ్వర స్వామి మీద పడిపోతుంది కదా. తిరుమల క్షేత్రంలో ఈ ఘోరం జరిగిందంటే అది వెంకటేశ్వర స్వామికి అపకీర్తిగా మారిపోతుంది కదా. అలాంటి అపకీర్తిని తెచ్చిపెట్టేటటువంటి ఈ శారదాపీఠం అక్రమార్గంగా నిర్మాణం చేస్తున్నటువంటి ఈ అంతస్తులు ఎందుకు మీరు కోల్చడం లేదు? జనసేన టీటీడీ బోర్డు చైర్మన్ పదవి మీద కన్నేసిందని, అందులో భాగంగానే తిరుమలలో అవినీతి ప్రక్షాళన పేరుతో హడావిడి చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. టీటీడీ చైర్మన్ ఛాన్స్ ఎవరికి దక్కుతుందనే విషయం అటుంచితే, నకిలీ మఠాల ఏరివేత అంటూ మీడియాలో కనిపిస్తున్న కిరణ్ రాయల్ టీటీడీ బోర్డులో సభ్యత్వాన్ని ఆశిస్తున్నట్టుగా కొంతమంది వాదన. అటు తిరుమలలో ఏపీ స్టేట్ విజిలెన్స్ అధికారులు వరుస పెట్టి తనిఖీలు చేస్తున్నారు. కొత్తగా జరిగిన నిర్మాణాలు, దర్శనాలు, శ్రీవాణి ట్రస్టు నిర్వహణపై వచ్చిన అభియోగాలు, ఇలా ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తూ కూపీలాగుతున్నారు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని కార్నర్ చేసేందుకే విజిలెన్స్ విభాగం బిజీగా ఉందని కొందరంటుంటే, ఇదంతా తిరుమల ప్రక్షాళనలో భాగమేనని అధికార పక్షం వాదిస్తోంది. టీటీడీ కొత్త ఈవోగా శ్యామలరావు బాధ్యతలు స్వీకరించాక తిరుమలలో ప్రక్షాళన దిశగా వేగంగా అడుగులు పడుతున్న మాటైతే నిజం. కానీ ఈ విషయంలో టీటీడీ కంటే, ప్రభుత్వం కంటే జనసేన ఎక్కువ ఉత్సాహం చూపించడం ఆసక్తికరంగా మారింది. మఠాల ముసుగులో మోసాలకు పాల్పడుతూ గదుల అద్దె పేరుతో కోట్లు వెనకేసుకుంటున్న ముఠామేస్త్రులు ఎవరు? వారి ఏరివేత షురూ అవుతుందా? చూడాలి.